మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కారు గెలుచుకునే గొప్ప అవకాశం. బారామతిలో సునేత్ర పవార్కు మార్గం సుగమమైంది. పోటీ నుంచి వైదొలిగింది కాంగ్రెస్. ఏప్రిల్ 23న జరగాల్సిన బారామతి ఉప ఎన్నికకు ఆకాష్ మోర్ను పోటీలో నిలిపింది కాంగ్రెస్. ఇక ఉప ఎన్నికల నుంచి వైదొలగాలని కాంగ్రెస్ రాష్ట్ర యూనిట్ చీఫ్ కోరారు. ఇక సీఎం ఫడ్నవీస్ ఈ మేరకు కోరటం జరిగింది. అజిత్ పవార్కి గౌరవ సూచకంగా కూడా ఈ స్టెప్ తీసుకున్నట్లు మనం చూడొచ్చు. పోటీ నుంచి ఇక వైదొలగటం జరిగింది కాంగ్రెస్. ఉప ఎన్నిక వరలో 30 మంది స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు. పవార్ కుటుంబానికి కంచుకోటగా బారామతి ఉంది. ఇక మనం గనక చూసుకుంటే గనక అంటే కాంగ్రెస్ అజిత్ పవార్కి ఒక గౌరవ సూచకంగా కూడా ఈ రకమైన స్టెప్ తీసుకోవటం మాత్రం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీన్ని ఎన్నికల్లో అంటే ఒక పాజిటివ్గా కూడా దీన్ని చూస్తూ ఉన్నారు. ఈ మేరకు కాంగ్రెస్ రాష్ట్ర యూనిట్ చీఫ్ సీఎం ఫడ్నవీస్ కోరటం జరిగింది. ఉప ఎన్నికల నుంచి వైదొలగాలని ఆకాష్ మోరిని. ఇక ఏప్రిల్ 23న అయితే ఉప ఎన్నిక జరగనుంది. ఇక బారామతి సునేత్ర పవార్కి ఇప్పుడు మార్గం సుగమంగా చూడొచ్చు. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్తో మాట్లాడదాం. ఎస్ కిరణ్, బారామతిలో ఇక సునేత్ర పవార్కి అడ్డు లేదా ఈ ఉప ఎన్నికలో? రేణు, ఇక్కడ ప్రధానంగా బారామతి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మొదట అభ్యర్థిని ప్రకటించింది. అయితే తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో మార్పుల్లో భాగంగా ఏదైతే శరద్ పవార్ జోక్యంతోనే కాంగ్రెస్ పార్టీ ఈ నామినేషన్ విత్డ్రా చేసుకుందని మనకు రాజకీయంగా ఒక సమాచారం వినిపిస్తుంది. సీఎం ఏదైతే దేవేంద్ర ఫడ్నవీస్ కూడా అటు కాంగ్రెస్ పార్టీని ఇటు శరద్ పవార్ ని కూడా ఎన్నికల్లో అభ్యర్థిని పెట్టకుండా ఏకగ్రీవానికి సహకరించాలని కోరారు. అయితే ఇప్పుడు ప్రధానంగా అక్కడ 30 మంది ఇండిపెండెంట్ అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వాళ్ళను ఏదైతే ఇండిపెండెంట్ అభ్యర్థులను కూడా ఏదైతే సమన్వయం చేస్తున్నారో, ఏదైతే పోటీ లేకోకుండా ఏకగ్రీవ ఎన్నిక సహకరించాలని ఇండిపెండెంట్ అభ్యర్థులను కోరుతున్నారు. స్థానికంగా నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థులతో కూడా అటు ఎన్సీపీ ఇటు బీజేపీ కూడా సంప్రదింపులు జరుగుతుంది. అయితే ఎన్నికల్లో చనిపోయిన చోట ఏదైతే ఉప ఎన్నికల్లో ప్రధాన పార్టీల అభ్యర్థిని పెట్టకూడదంటూ గతంలో చాలా వరకు పార్టీలు భావించే, కానీ మారిన రాజకీయ పరిస్థితుల మార్పుల్లో భాగంగా ఏదైతే ఇటీవల చనిపోయినప్పటికీ కూడా ప్రధాన పార్టీలు పోటీ చేస్తున్నాయి. అందులో భాగంగా ఏదైతే బారామతి ఉప ఎన్నికల్లో ఏదైతే సునేత్ర పవార్ పోటీ చేస్తుంది, ఆమె ఏకగ్రీవానికి సహకరించాలంటూ ఇప్పటికే బీజేపీతో పాటు ఎన్సీపీ కూడా కోరుతుంది. మరోపక్క శరద్ పవార్ ను కూడా ఇప్పటికే బుజ్జగించినట్టు కూడా మనకు సమాచారం వినిపిస్తుంది. ఆకాష్ మోర్ అనే వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిర్ణయించింది. ఆ కాంగ్రెస్ పార్టీ ఆ అభ్యర్థి నామినేషన్ విత్డ్రా చేసుకోవడం జరిగింది. ఏప్రిల్ 23న బారామతి ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే ఇక్కడ ప్రధానంగా అజిత్ పవార్ మరణంతో ఏదైతే బారామతిలో వరుసగా దాదాపు 7 సార్లు అసెంబ్లీకి ఎన్నికైన అజిత్ పవార్ మరణించడం, ఆ స్థానానికి ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో భాగంగా ఇప్పటికే డిప్యూటీ సీఎం గా ఉన్న సునేత్ర పవార్ అసెంబ్లీకి ఎన్నిక కావాల్సింది. ఆమె రాజ్యసభ పదవికి కూడా రాజీనామా చేయాల్సిన నేపథ్యం ఉంది. ప్రస్తుతానికి ఆమె రాజ్యసభ సభ్యురాలుగా కొనసాగుతున్నారు. మరోపక్క ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న 6 నెలల కాలంలో ఎన్నికలు జరగాల్సిన నేపథ్యం ఉందంటే ఒక అభ్యర్థి ఈ మంత్రి పదవి చేపట్టినప్పటికీ నిర్ణీత గడువు 6 నెలల్లో ఎమ్మెల్యే కానీ లేదా ఎమ్మెల్సీ కానీ ఎన్నిక కావాల్సిన నేపథ్యం ఉంది. అలాంటి పరిస్థితుల్లో సునేత్ర పవార్ బారామతి ఉప ఎన్నికలో పోటీ చేస్తుంది. దాదాపు ఏకగ్రీవ ఎన్నిక జరిగే అవకాశాలు ఉన్నాయని మనకు సమాచారం వినిపిస్తుంది. దాదాపు 30 మంది ఇండిపెండెంట్ అభ్యర్థులను కూడా పోటీ నుంచి విరమించుకోవాలంటూ ప్రధాన పార్టీలు కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో భాగంగా ఒకవేళ ఉప ఎన్నికలు జరిగినా కూడా బారామతిలో సునేత్ర పవార్ గెలుపు అత్యంత సునాయాసం. ఎందుకంటే ఇక్కడ ప్రధాన పార్టీలు పోటీ లేవు. అదేవిధంగా బారామతి అనేది ఈ ఎన్సీపీకి కంచుకోట. గత దాదాపు 7 సార్లు అక్కడి నుంచి గెలిచిన అజిత్ పవార్ మరణంతో జరుగుతున్న ఉప ఎన్నిక కాబట్టి అక్కడ సునేత్ర పవార్ గెలవడం లాంటిదే. అయితే ఈ ఎన్నిక జరగకుండా ఏకగ్రీవానికి సహకరించాలంటూ అటు ప్రధాన పార్టీలను ఇటు ఇండిపెండెంట్ అభ్యర్థులను అటు బీజేపీతో పాటు ఎన్సీపీ పార్టీలు కూడా కోరుతున్నాయి. వేణు, రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ కిరణ్. ఇక బారామతిలో సునేత్ర పవార్కి ఇప్పుడు మార్గం సుగమమైనట్లుగా చూస్తున్నారు. పోటీ నుంచి కూడా ఇప్పుడు కాంగ్రెస్ వైదొలగటం జరిగింది. ఇది ఆకాష్ మోర్ని పోటీలో నిలిపింది కాంగ్రెస్. ఇక ఆ తరువాత కూడా ఫడ్నవీస్ కోరటం జరిగింది. సీఎం ఫడ్నవీస్ కూడా తన్ని ఈ పోటీ నుంచి కూడా ఉప ఎన్నిక పోటీ నుంచి కూడా వైదొలగాలంటూ కూడా. ఇక సునేత్ర పవార్కి అజిత్ పవార్ మరణం తర్వాత కూడా మనం అనేక పరిణామాలు చూస్తూనే ఉన్నాం. సునేత్ర పవార్ రాజకీయాల్లోకి రావటము, ఆ తర్వాత
ఇప్పుడు సునేత్ర పవార్ని అడ్డుకోవడానికి కూడా కొంతమంది ప్రయత్నిస్తున్నారంటూ కూడా కొన్ని వార్తలు కూడా బయటకు వచ్చాయి. ఇక అజిత్ పవార్కి గౌరవ సూచకంగా ఇప్పుడు కాంగ్రెస్ వైదొలిగింది.